నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సీత. నేను స్త్రీ వ్యాధి నిపుణురాలిని, అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. ఈ రోజు మనం సిమ్టమ్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ బికమ్స్ పాజిటివ్ దాని గురించి మాట్లాడుకుందాం. అంటే మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా, అంటే నాకు ఈ సిమ్టమ్స్ వస్తే ప్రెగ్నెన్సీ ఉందని కన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో జనరలీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎందుకు వస్తాయి, ఫస్ట్ దాని గురించి తెలుసుకున్నాం అనుకోండి, మనం అప్పుడు మనకి సిమ్టమ్స్ ఏం సిమ్టమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ ఉందనుకోవచ్చు, ఏం సిమ్టమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ లేదనుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడవచ్చు. బేబీ ఫామ్ అయ్యాక వచ్చి గర్భాశయంలో అతుక్కుంటుంది అనమాట. ఈ బేబీ అతుక్కునే ప్రాసెస్లో బేబీ కొన్ని హార్మోన్స్ సెక్రీట్ చేస్తుంది. ఆ హార్మోన్సే బీటా హెచ్సిజి. ఈ హార్మోనే మనకి యూరిన్లో కనిపించిన, బ్లడ్లో కనిపించిన పాజిటివ్ రేట్ అనేది తెలుస్తుంది. సో ఈ హార్మోన్ మనకి యూరిన్లో తెలిసింది అనుకోండి, మన యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో 2 లైన్లు వస్తాయి, అంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు. ఈ హార్మోన్ ఫస్ట్ బ్లడ్లో తెలుస్తుంది, దాని తర్వాత యూరిన్లో తెలుస్తుంది అనమాట. సో మనం బ్లడ్ టెస్ట్ చేయించామనుకోండి, ఈ హార్మోన్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఉందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. సో కన్ఫర్మేటరీ టెస్ట్ అయితే బ్లడ్ టెస్ట్, దాని తర్వాత స్కాన్. మిగతా ఈ సిమ్టమ్స్ అన్ని కన్ఫర్మేటరీ టెస్ట్లు కాదండి. ఈ సిమ్టమ్స్ వచ్చాయి అంటే ప్రెగ్నెన్సీ ఉందేమో అని సస్పెక్ట్ చేయొచ్చు, కానీ ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్పి ప్రెగ్నెన్సీ కంపల్సరీ ఉంటుంది అని మాత్రం కాదు. సో ఈ ప్రొసీజర్లో బీటా హెచ్సిజి హార్మోన్స్ వల్ల, ఇంకా బాడీలో ఉండే ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ వల్ల కొన్ని సిమ్టమ్స్ అనేవి ఆడవాళ్ళు ఫీల్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్ ఏంటంటే మూడ్ స్వింగ్స్, కొంచెం ఎక్కువ డల్ గాను, లేకపోతే కొంచెం ఎక్కువ ఎగ్జైటెడ్ గాను అలా ఉండొచ్చు అనమాట. మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పెరగడం వల్ల మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి అనమాట. సో అలా రిలాక్స్ అయినప్పుడు మనకి యూరినేషన్ ఫ్రీక్వెంట్ గా అవ్వడము, లేదా కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉండడము, ఈ సిమ్టమ్స్ అనేవి మనం చూడొచ్చు. సో జాయింట్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి, ఇంకా ఈ మజిల్స్ అన్ని రిలాక్స్ అవ్వడం వల్ల కాన్స్టిపేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు. మూడోది వైట్ డిశ్చార్జ్, అంటే తెల్ల బట్ట చాలా ఎక్కువ అవ్వచ్చు అనమాట. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ వల్ల కొంచెం స్టిక్కీగా తెల్ల బట్ట చాలా ఎక్కువ అవ్వచ్చు అనమాట. సో ఇది కూడా ఒక ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అని కొంతమంది అనుకుంటారు. నెక్స్ట్ బీటా హెచ్సిజి హార్మోన్ వల్ల కొంతమందికి తొందరగానే నాజియా, వామిటింగ్ రావచ్చు. సో ఈ హార్మోన్ చాలా ఎక్కువ ఉంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, కొన్ని స్మెల్స్ పడకపోవచ్చు, కొన్ని స్మెల్స్ తో కూడా చాలా వామిటింగ్ వచ్చే సెన్సేషన్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కొంతమందికి తొందరగానే స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ కొంతమందికి బ్యాక్ పెయిన్ రావచ్చు. సో పిండం గర్భాశయంలో పెరిగినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ మీద స్ట్రెచ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే యూట్రస్ బ్యాక్ కే లిగమెంట్స్ తో అటాచ్ అయ్యి ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ కొంతమందికి రావచ్చు, థైస్ దగ్గర పెయిన్ కొంతమందికి రావచ్చు. సో ఇవన్నీ కూడా కొంచెం ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనమాట. సో న్యాచురల్ గా ట్రై చేసేటప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని కొంచెం హార్మోన్స్ వల్ల ఇవన్నీ రావచ్చు అనమాట. అదే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో కూడా ఈ సిమ్టమ్స్ కొన్నిసార్లు రావచ్చు. మనం బయట నుంచి ఇచ్చే హార్మోన్స్, ఇంజెక్షన్స్ వల్ల కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా ఈ సిమ్టమ్స్ అనేది రావచ్చు అనమాట. సో ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ప్రెగ్నెన్సీ 100% ఉందని కాదు. న్యాచురల్ గా ట్రై చేసేటప్పుడు ఈ సిమ్టమ్ కొంచెం ఉంటే మనం ప్రెగ్నెన్సీ సస్పెక్ట్ చేయొచ్చు. అదే మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఇలా చేసినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం ఇచ్చే టాబ్లెట్స్ వల్ల కూడా ఇలా అవుతుందేమో అని ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. సో ఈ సిమ్టమ్స్ అన్ని ఒక పాజిటివ్ సైనే, కానీ ఇవి ఉన్నాయని ప్రెగ్నెన్సీ ఉండాలని లేదు, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ సిమ్టమ్స్ ఉండాలని లేదనమాట. డెఫినెటివ్ టెస్ట్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇస్ బీటా హెచ్సిజి అనమాట. బ్లడ్ టెస్ట్ లో మనకి బీటా హెచ్సిజి మంచిగా వచ్చింది అంటే కనుక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ గా ఉన్నట్టే. సో ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.